నమస్కారం అండి. గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అయ్యా గురువు గారు, మీరు నేర్పినటువంటి విద్యని నాకు తోచినంత వరకు సాధన చేశాను. నా సాధన ఎలా ఉందో మీరే చెప్పాలి గురువు గారు. అలాగే నాయన, బాగానే ఉంది నాయన, ఇంకా సాధన చేస్తూనే ఉండాలి. ఇది ఒకసారి కస్తూరి తిలకం వాయించిన ఆయన ఎందుకంటే లక్ష్మీ నరసమ్మ గారు కూడా వచ్చేసారండి. వచ్చారు. నమస్కారం అమ్మా, బాగున్నారా? వెంకటేశ్వరరావు పాట ఎప్పుడు విందామా అని ఎదురు చూస్తూ ఉన్నాను గురువుగారు. అలాగే నన్ను గురువుగారు పాడమన్నారమ్మా, మీరు అభినయం చేస్తారని నా విన్నపం. కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేశ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. బాగుంది నాయన, ఇంకా సాధన చేయాలి. లక్ష్మీ నరసింహ గారు అభినయం కూడా అద్భుతంగా ఉంది. ప్రతి శుక్రవారం ఆవిడ రావటం, ఈ విధంగా మేము అభినయించటం నాకు చాలా ఆనందంగా ఉంది గురువు గారు. ఇటు నృత్యం ఇటు సంగీతం కూడా ఒకే కాలమందు అభ్యసించటం అన్నది నాకు పూర్వజన్మ సుకృతం అన్న. ధన్యవాదములు గురువు గారు. గురువు గారు ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. అమ్మగారు నా గానానికి నృత్యం చేయడం, మీరు నేర్పినటువంటి సంగీతాన్ని ఈ విధంగా ఆమె ముందు నేను ప్రదర్శించడం చాలా ధన్యంగా ఉన్నదండి. సరే, ఇంతలో నిష్క్రమించి మనం వేరే కార్యక్రమానికి వెళ్దాం. గురువుగారు, ఎందుకండి మీ శిష్యులు మీరు పొగడట్లేదు? పొగడానికి ఏముందమ్మా, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన చక్కగా పాడతారు. అలాగని చెప్పేసి ముఖస్థుతి ఎదురుగుండా పొగిడితే పిల్లలకి ఆయక్షణం అంటారు. అందుకోసం పొగడ్డం అనేది అంత ఇది కాదు. ప్రపంచం అంతా పొగుడుతుంది కదా, మళ్ళీ నేను పొగడాల? సరేనైనా బయలుదేరుతాను. నన్ను రుణగ్రస్తుని చేయటం ఏమీ బాగోలేదు. ఇలా రుణగ్రస్తుని చేయటం ఏమీ బాగోలేదు గురువు గారు. ఆవిడ అభిమానం కొద్ది ఇస్తున్నారు కదా నైనా, తీసుకో. నమస్కారం. నమస్కారం ఖాన్ గారు. నమస్కారం. నమస్కారం. చాలా సంతోషం. మా ఇంట మీకు ఎటువంటి అసౌకర్యము కలగటం లేదు కదా? అయ్యో, అటువంటిది ఏం లేదండి, అంతా బాగుంది. ధన్యుడనండి.
సార్, అయ్యా, మీరు ఒక పాట పాడితే వినాలని అనిపిస్తున్నది. మీ యొక్క సంగీతంలో కొత్త పోకడలు ఉన్నాయని నాకు గోచరిస్తోంది. కొంచెం మీరు అభినయం పాడితే బాగుంటుందని నా ఆశ. ఇప్పుడు వచ్చిన వారండి ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గారు, వెంకటేశ్వరరావు. హిందుస్థానీలో ఆయన మహా దిట్ట. వారు ఏదో పని మీద మద్రాసు వచ్చారు, అందుకు వెంకటేశ్వరరావు గారు ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు గులాం అలీ ఖాన్ గారితో వారి సంభాషణ జరుగుతుంది. వెంకటేశ్వరరావు, నీకు హిందుస్థానీ సంగీతాన్ని నేను నేర్పిస్తాను. నాకు తెలిసిన విద్యలన్నీ, ఆ మెళకువలన్నీ నేర్పిస్తాను. ధన్యోస్మి గురుదేవ్. నేర్చుకొని గొప్ప గాయకుడిగా, గొప్ప సంగీత విద్వాంసుడిగా రూపుదిద్దుకోవాలని నా కోరిక. తప్పకుండా గురువు గారు, తప్పకుండా. దర్బార్ కానడ రాగం అని ఒకటి ఉంది, దాని గురించి ఓ పాట రూపంలో నీకు తెలియజేస్తాను. దర్బారీ కానడ. దర్బారీ కానడ. ఆహా, అంత చక్కని రాగం అండి. मधुबन में राधिका नाचे रे, मधुबन में राधिका नाचे रे, गिरधर की उमरिया बाजे रे, मधुबन में राधिका नाचे रे, ఈ దర్బారీ కానడ రాగంలోనే మరొక రాగం కూడా ఉన్నట్లున్నది, వినిపించగా. చాలా పాటలు ఉన్నాయి బాబు, మరొకటి కూడా పాడి వినిపిస్తాను. అలాగేనండి. జనక జనక తొరె బాజే పాయలియా, జనక జనక తొరె బాజే పాయలియా, प्रीत का गीत सुनाए पायलिया, झनक झनक तोरे बाजे पायलिया, झनक झनक तोरे बाजे पायलिया, प्रीत का गीत सुनाए पायलिया, झनक 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 तोरे बाजे पायलिया. మీ గానంలో ఏం మహత్వం ఉందో కానీ నా చెవుల్లో అమృతం పోసినట్లుంది మహానుభావ. ఈ దర్బారీ కానడ రాగాన్ని నేను మీ దగ్గర నేర్చుకొని నా తర్వాత చలనచిత్ర సంగీతంలో ప్రవేశపెట్టాలని నా యోచన. తప్పకుండా నీ ఆశ ఫలిస్తుంది నాయన. మీరు ఎక్కడా బస దొరక్క మా గృహాన్ని పావనం చేయటం, ఇక్కడ ఉండటం నాకెంతో ఆనందం కలిగిస్తోంది స్వామి. చాలా ధన్యవాదాలు ఘంటసాల. నా అతిథి మర్యాదల్లో కానీ నా యొక్క గృహంలో ఏమైనా లోపాలుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా కోరుతున్నాను మహాను. అటువంటి లోపములు ఏవీ లేవు నాయన. నువ్వు నా కన్న బిడ్డ కంటే నువ్వు బాగా చూసుకుంటున్నావు. ధన్యవాదాలు. ఒక కుమారుడు చేసే సేవలన్నీ నువ్వు చేస్తున్నావంటే నాకెంతో ఆనందంగా ఉంది. మా భార్య ఊర్లో లేకపోవడం వల్ల కొంత ఏమన్నా ఇబ్బంది కలిగి ఉండవచ్చునని నా అభిప్రాయం అండి. ఆవిడ ఈరోజు రేపు రావాల్సి ఉంటుంది, అదిగో మాటల్లోనే ఉంచింది. ఈమె నా భార్య. నమస్కారం. ఈయన బడే గులాం అలీ ఖాన్ గారని. జీతే రహో బహు, జీతే రహో. ఈయన బడే గులాం అలీ ఖాన్ గారని ప్రముఖ హిందుస్థానీ విద్వాంసులు. ఎక్కడా బస దొరక్క మన ఇంటికి వచ్చారు. మీరు ఎప్పుడు వచ్చారు? నేను 4 రోజుల క్రితమే వచ్చాను. వీరిని తీసుకుని రావడానికి అని చెప్పి మరలా నీ దగ్గర నుంచి రావడం జరిగింది. ఇలా రండి, నాకెందుకు చెప్పలేదు? నేను కూడా వచ్చేదాన్ని కదా, వచ్చేసి మీకు సపర్యలు ఆయనకి చేసేవాళ్ళం. అంటే వారు ఇది వస్తున్నటువంటి సంగతి నాకు కూడా కొంచెం ఆలస్యంగా తెలిసింది, అందువల్ల రాలేకపోయాను. వెంటనే వారికి భోజనము వ్యవహారం అన్నీ ఎవరు చేస్తున్నారు? వంటవాణ్ణి తెచ్చుకున్నారు. వారి వంట వాళ్ళే చేసుకుంటారు. నువ్వేమీ మసాలాలు ఏమీ నూరక్కర్లేదు. నేను మసాలాలు నూరడాలు కొయ్యడాలు అలాంటివి ఏవి నేను చెయ్యను, కానీ నేను రొట్టెలు చేస్తాను, తింటారేమో కనుక్కోండి. రొట్టెలు చేస్తే లక్షణంగా తింటారు. సరే, అలాగే చేసి సరే అయితే చేసి పంపిస్తాను.
అయ్యా మహాశయ చెప్పండి. వెళ్ళొస్తాను మా బాబు. జీతే రహో బాబు, జీతే రహో. మీ శ్రీమతి ఏదో నా వల్ల ఇబ్బంది అయినట్టు ఏవో మాట్లాడుకుంటున్నారు, మీరు ఏమిటి, ఏమనుకుంటున్నారు? ఏమీ లేదు బాబు, మీ అతిథి మర్యాదకి ఏమైనా భంగం కలుగుతుందో ఏమో అని చెప్పేసి ఆవిడ భయపడుతుంది, అంతేగాని మీ వల్ల మా ఉభయాలకు ఏమేమి గొడవలు లేవండి, అంతా బాగానే ఉన్నాము. చాలా మీరు దాన్ని గురించి ఆలోచించమాకండి. చాలా సంతోషం బాబు. ఇవాళ సాయంకాలం ఏదో కచేరీ ఉందన్నారు, దానికి ఇవాళ దర్బారీ కానాడ రాగం గురించే ఎక్కువ ఉంటుంది బాబు. అలాగే అందులో ఉన్నటువంటి పాటలు మెళకువలు అన్నీ ఎక్కువ నేను పాడి వినిపిస్తాను. మరొక పాట ఒకటి పాడి వినిపిస్తే నాకు ఆనందంగా ఉంటుందని చూస్తున్నానండి. కోయి మత్ వాలా ఆయా మేరే ద్వారే, కోయి మత్ వాలా ఆయా మేరే ద్వారే, अखियों से कर गया आजा मेरे प्यारे, कोई मत वाला आया मेरे द्वारे, कोई मत वाला ఈరోజు మరో కచేరీ ఉందని మీరు వెళ్తాన్నారు. నేను నా ఈ యొక్క సంగీత విభావాల వల్ల నేను రాలేకపోతున్నాను, అన్యదా భావించకండి. ఏం పర్వాలేదు బాబు, నేను హిందుస్థానీ సంగీతంలో ఉన్న మెళకువలు అన్నీ నీకు నేర్పిస్తాను. నువ్వు గొప్ప విద్వాంసుడు అవుతావు అన్న నమ్మకం నాకుంది. నాకు ఒక మంచి శిష్యుడు దొరికినాడని నాకు గర్వముగా ఉన్నది బాబు. చాలా సంతోషం వెంకటేశ్వర, చాలా సంతోషం. మాస్టర్ గారండి, మాస్టర్ గారు. ఆ బసవరాజు గారా? దయచేయండి పద్మనాభం గారు, రండి కూర్చోండి. ఉచిత మర్యాదలు ఏమి కాదు, మీ ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యంగా ఉన్నారా లేదా? భగవంతుని దయ వల్ల అంతా బాగానే ఉన్నది బాబు. ఆ మధ్య మరి మీకేదో బాగా బాగలేదు, షుగర్ కూడా ఉందన్నారు, వాటి మందులు వాడుతున్నారా? దాని దారి దానిదే, మన పని మనదే బాబు. మాదయేం కాదండి, మీదయేం కాదు కానండి. మా దేవత చిత్రానికి పొట్టి పిల్లలకి పాడిన పాటలు జనాల్లోని పూర్తిగా ప్రేక్షకుల్లో హృదయానికి బాగా తట్టాయండి, అనుకున్నాయి చక్కగాను, అంతా చాలా బాగానే ఉన్నాయి, చాలా సరళంగా పాడుతున్నారు మేషారు అనేసి వాళ్ళందరూ కూడా అభినందనలు బాగా తెలిపారు మాకు. అయితేనేమి ఈ మధ్యలో నేను ఈ ఏంటంటే శ్రీరామ కథ చిత్రాన్ని తీస్తున్నాను. ఆ మధ్య ఏమైంది, పొట్టి ప్లేటర్ సినిమాకి ఎలాగైతే బాగానే వచ్చాయో ఈ రామకథకి కూడా బాగానే మీరు పద్యాలు పాటలు మీలా ఎవరు కూడా మన ఆంధ్రదేశంలో వాటికి ఉన్నటువంటి మీ గల నుంచి వారినటువంటి ఆ బాణీలన్నీను ఎవరికి మరి పట్టు రాలేదండి. అలాగనే మీరు ఇప్పుడు ఇక ఈ శ్రీరామ కథ చిత్రానికి మీ పాటలు పద్యాలు పాడి దాన్ని కూడా మాకు కృతజ్ఞత చేసి ఆ చిత్రానికి కూడా విజయవంతం కావాలని నా కోరుకుంటున్నానండి. ఇది మీరెవరో కుర్రవాడిని తీసుకొచ్చారు కదండి, ఏదో బాగానే పాడుతున్నాడు కదా, కానివ్వండి అతన్ని. అలాగే అనుకుంటే అలా అవుతుందండి మాస్టారు. మీలాంటి వాళ్ళు ఉండాలండి ఎప్పుడు కూడా, 4 యుగాలు కూడా ఇవి ఉంటే ఒక రకమైనటువంటి ఈ చిత్రసీమకే మకుటంలా ఉంటారు మీరు. అది మరేమీ లేదు, అందరూ కూడాను చాలా సంతోషంగా ఉంది కూడా. నేను వెళ్ళి వస్తాను, కానీ నేను ఇచ్చుకునే అడ్వాన్స్కు మీరు నాకు తీసుకొని నేను ఇచ్చే దీన్ని మీరు కూడా నాకు మీరు దీన్ని ఉంచవలసిందిగా కోరుకుంటున్నాను. మరీ మొహమాట పెట్టేస్తున్నారు పద్మనాభం. శ్రీరామ కథ చిత్రాన్ని గురించే ఇస్తున్నాను. తప్పకుండా మీరు రామకథ సినిమా తీస్తాను అని అంటే నేను పాడకుండా ఎలా ఉంటాను బాబు? నిష్క్రమిస్తున్నాను. అయ్యా వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం నారాయణ రెడ్డి గారు, రండి రండి కూర్చోండి. ఇలా ఏదో పని మీద స్టూడియోకి వెళ్తూ దారిలో ఒకసారి మిమ్మల్ని కలిసి
మీ మిమ్మల్ని చూసి వెళ్దామని ఇలా వచ్చాను. మీరు పాటగాళ్ళు కదా, మన బంధం ఈనాటిది కాదు కదండి. ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం అని. ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, ఎగిరిపోని గంధం. అవునండి, అలాగే ఆ బంధం వచ్చాను. ఏం చేస్తున్నారు? వేరే పని మీద ఉన్నట్టుగా ఉన్నారు. నేను బాగానే ఉన్నానండి. మీరు మహాకవులు, మీతో మేము మాట్లాడగలమా చెప్పండి? మీరు అంత్యప్రాసలతో ఎంత చక్కగా రాసి, మీరు మొదటి సినిమాలోనే మీరు రామారావు గారి అభిమానాన్ని చూడగొన్నారు. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టరు. చాలా రాతగాళ్ళమే అండి, మీరు పాటగాళ్ళు కదా, అందుకోసం ఒకసారి ఎంత పాటగాళ్ళమైనా మీ రాతను బట్టే ఉంటుంది కదండి, మా రాత కూడాను. సరే, అలా పని మీద వెళ్ళొస్తాను. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు సిఎస్ రావు గారు, సి పుల్లయ్య గారు తనయుడి ప్రవేశం. నమస్కారం అండి ఘంటసాల గారు. నమస్తే. రండి రండి. సార్, ఎలాగున్నారండి గురువు గారు? బాగానే ఉన్నాను బాబు, ఇలా రోజులు వెళ్ళబుచ్చుతున్నాను. మీరు మా నాన్నగారి దర్శకత్వంలో, మీ సంగీత దర్శకత్వంలో లవకుశ స్పళ్ళు అనే పాటలు అజరామరమై ప్రపంచం అంతా మారుమోగిపోతున్నాయండి. అవును బాబు, లవకుశ చిత్రం నాకు చిన్నప్పటి నుంచి అన్ని రాగాలు ఒక సినిమాలో మేళవింపజేయాలని ఆ ఉద్దేశం. నాన్నగారు అందుకు నాకు స్వేచ్ఛనిచ్చారు. ఆ సినిమాలో నాకు తోచినన్ని రాగాలు లవకుశలో నేను 32 పద్యాలు, 24 శ్లోకాలు, 12 పాటలతో నేను ఆ యొక్క చిత్రాన్ని పూర్తి చేయగలిగాను. అంటే అంతా నాన్నగారు చలవేను బాబు. మాస్టారు, చెప్పండి. చిన్న సందేహం. చెప్పు బాబు. మీరు ఎన్టీ రామారావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇద్దరికీ పాడుతున్నారు కదా? అవును బాబు. నాగేశ్వరరావు గారు పాడేటప్పుడు నాగేశ్వరరావు గారు పాడేటట్టుగానే మాకు అనిపిస్తుంటుంది. ఎన్టీ రామారావు గారికి పాడేటప్పుడు ఎన్టీ రామారావు గారే పాడేటట్టు అనిపిస్తుంది. ఈ వైవిధ్యం ఎలా చూపగలుగుతున్నారు ప్రేక్షకులకి అనేది మాకు కొంచెం తెలియాలని. నేను ప్రత్యేకించి ఏమీ చేయటం లేదు బాబు. వారి యొక్క హావభావాల్ని నా జ్ఞాపకంలో ఉంచుకొని, నాగేశ్వరరావు గారికి ఒక శృతి తక్కువ అని అంటే ఆయనది మామూలు సాధారణమైనటువంటి కంఠం కాబట్టి వారికి అలా పాడటం జరుగుతోంది. అదే రామారావు గారిది అయితే కొంచెం హెచ్చుస్తాయి గనక ఆ కంఠానికి తగ్గట్టు పాడటం జరుగుతోంది. కానీ ప్రత్యేకించి రామారావు గారికి ఎలా పాడాలని, నాగేశ్వరరావు గారికి ఎలా పాడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు బాబు. మీ అభిమానం అటువంటిది. అంటే సాధన అంటూ ఎలా చేస్తారు అనే సాధన అంటూ ఏం లేదన్నమాట. అభ్యాసం వారికి ఒక రకంగా, వీరికి ఒక రకంగా ఏం చేయడం లేదన్నమాట. అదేమీ లేదండి, గళ సాధన తప్పితే ఇంకా ఏమీ లేదండి. వారి యొక్క నడవడికలు, వారి యొక్క మేనరిజమ్స్ కొంచెం దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా ప్రయత్నించాలని పాడటం వలన కానీ వేరే ఉద్దేశం, వేరేగా వారికి గొంతు మార్చి ఒకలాగా, వీరికి గొంతు మార్చి ఒకలాగా పాడటం అనేది ఎప్పుడూ జరగలేదు బాబు. అది మీకు ఆ వైవిధ్యం నా యొక్క ఆ శృతిలో మార్చడం వల్ల మీకు అలా కనిపిస్తుంది, కానీ మరేమీ లేదు. చాలా చాలా సంతోషం అండి. మాదొక విన్నపం. చెప్పండి. రాబోయే రాజ్యలక్ష్మి పిక్చర్స్ వారి గోవుల కూపన్లో కూడా మీరు దర్శకత్వం వహించి, సంగీత దర్శకత్వం వహించి మంచి పాటలు పాడి ఆ చిత్ర విజయానికి కూడా దోహదపడాలని నా యొక్క విన్నపం అండి. అలాగే బాబు. నాన్నగారి తర్వాత మీరు వచ్చి అడిగటం, నేను చెయ్యకపోవటం, నాన్నగారి అభిమానం నాకు ఎప్పుడూ ఉన్నది. నేను తప్పకుండా మీకు చేసి పెడతానండి గోవులు గోపన్న చిత్రానికి. ధన్యవాదాలు. మీరు పాటలతో సిద్ధంగా ఉండండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. కృతజ్ఞుడు. మాయా మాయా అయ్యయ్యా మీ అష్టావధానాలు శతావధానాలు అవుతూ ఉన్నాయి రాజీ, అవుతూ ఉన్నాయి. గొంతుకు నొప్పి పెడుతూ ఉందన్నావు కదా మావయ్య, డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు కదా? రెస్ట్ తీసుకుందామని అనుకుందాం. మనకి పాడవలసి వచ్చినప్పుడు నిర్మాతల్ని, దర్శకుల్ని మనం ఇబ్బంది పెట్టడం బాగుండదు కదా రాజీ. సరేలే కానీ భోజనం వడ్డిస్తాను, కాలు ప్రక్షాళన చేసుకుని రండి. అలాగే ఈరోజు భోజనంలో శాఖపాకాలు ఏమిటో
గుత్తి వంకాయ కూరోయ్ బావా, కొత్త ఆవకాయ ఉందో బావా, పల్లెటూరి ఉంది పిల్ల తప్పడం ఉంది, నీకు ఇష్టమైన గడ్డ పెరుగు ఉంది. అబ్బా, అబ్బా. గుత్తి వంకాయ కూరోయ్ బావా, కోరి కోరి వండనోయ్ బావా. పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే, బదులు పల్కటము పట్టుబడిందే. పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే, ఏం చేస్తాం? మాదేం పల్లెటూరు కాదు, మీదే పల్లెటూరు, మాది పెద్దపల్లి ఊరు. అందుకే నా పెద్ద పుల్లగా మీద ఓడుతున్నావు. సరే పద. సరే కానీ తొందరగా రండి, భోజనం వడ్డిస్తాను. అలాగే. రాజీ, రాజీ, ఏంటి మావయ్య, ఏమైంది? కొంచెం కొంచెం మంచిగా తాగమయ్యా. వాటర్ బాటిల్ వద్దండి, వాటర్ బాటిల్. రాజీ, చెప్పు మావయ్య. రాజీ, ఒక్క మాట చెబుతాను, వింటావా? ఓ తప్పకుండా. నెమ్మది మావయ్య, నెమ్మదిగా మాట్లాడు, నెమ్మదిగా చెప్పండి. భగవంతుని దయ వలన, మంగపతి గారి దయ వలన భగవద్గీతను పూర్తి చేయగలిగాం. భగవద్గీతను పాడిన ఈ నోటితో నెమ్మది 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 నెమ్మదిగా మాట్లాడు మావయ్య, ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను, నెమ్మదిగా మాట్లాడు. ఈ ద్వంద్వార్థమైనటువంటి పాటలు, అశ్లీలమైనటువంటి పాటలు పాడలేను రాజీ. అలాగే మావయ్య, నీకు ఇష్టమైన పాటలే పాడదు కానీ కొంచెం నెమ్మది, కొంచెం నెమ్మది. పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యారు. కాస్త కూస్తో ఇళ్ళు వాకిళ్ళు సంపాదించుకున్నాం. ఏ గుళ్ళో అయినా 2 కీర్తనలు పాడుకొని మన బ్రతుకు వెళ్ళవచ్చలేమో రాజీ. అలాగే 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 మీరు కొంచెం నెమ్మదించండి, నెమ్మదించండి, కొంచెం ఎక్కువ ఆయాస పడకండి మావయ్య, ఎక్కువ మాట్లాడకండి. అమ్మా, అమ్మా రాజీ, నాకు ఆయాసంగా ఉంది. కాస్త డాక్టర్ గారండి, డాక్టర్ గారండి, డాక్టర్ గారండి, ఒకసారి చూడండి, ఇతను ఆయాస పడుతుంది. మాస్టారు, మీకు ఏమీ లేదు, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. ఆరోగ్యం అంతా బాగానే ఉంది, మీరు ఆయాసపడి అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. మీకేమీ కాదు, 100 ఏళ్ళు హాయిగా బతుకుతారు మీరు. కృతజ్ఞుణ్ణి బాబు, కృతజ్ఞుణ్ణి. రాజీ, చెప్పు మావయ్య. ఏదన్నా కాస్త మంచినీళ్ళు రాజీ. మీకు గుర్తుందో లేదో, మీరు వెలుగు నీళ్ళలో కలకానిది విలువైనది పాట పాడారే, దానివల్ల 2 నిండు ప్రాణాలు పోసినట్టు అయింది. మీకు అది గుర్తుందో లేదో? కొంచెం నీళ్ళు తాగు మావయ్య, నెమ్మదిగా గుర్తుందా? మీ ఆరోగ్యం అంతా నేను చెక్ చేశాను, అంతా బాగుంది. విశ్రాంతి తీసుకుంటే అన్నీ సర్దుకుంటాయి. అలాగే బాబు, విశ్రాంతి తీసుకోండి. అలాగే. అనవసరంగా ఆవేశపడుతున్నారు. లేదు నాయన, కావాలని ఈ పాడు తగ్గు ఎక్కువ మాట్లాడుతున్నావయ్యా, చంపేస్తుంది నాయన. కొంచెం నెమ్మదించు మావయ్య. ఆ మందు ఎవరో ఇచ్చారు బాబు, అది తగ్గుతుందని ఆశతో. తగ్గుతుంది మావయ్య, తగ్గుతుంది, పూర్తిగా నయమవుతుంది.
మీరు భగవద్గీతలో ఇంకా మిగిలిన పద్యాలన్నీ పాటలన్నీ పాడాలి, మేమంతా వినాలి. మీరు ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం అవుతుంది. తప్పకుండా రెస్ట్ తీసుకోండి, అన్నీ సర్దుకుంటాయి. తప్పకుండా బాబు. నా భగవద్గీత ప్రతి దేవాలయంలోనూ వినిపిస్తే నేను బతికి ఉన్నట్టే బాబు. లేదు లేదు లేదు, విశ్రాంతి తీసుకోండి మాస్టారు. అలాగేనైనా, అలాగే బాబు, అలాగే. నేను వెళ్ళొస్తానన్నా. చెప్పండి డాక్టర్ గారు. శ్రీ వెంకటేశ వెంకటేశ. అవసరం ఉంటే నాకు నేను ఇక్కడే ఉంటాను. అలాగే అవసరం ఉంటే పిలవండి. అలాగే డాక్టర్ గారు. మాయ కొంచెం నెమ్మదించి మాయ, ఎక్కువ ఆవాసపడుతుంది. ఆదినారాయణ గారు వచ్చారు, భక్త తుకారంలో పాటలు నీ చేత పాడించడానికి టైం అడుగుతున్నారు. నేను ఒంట్లో బాగాలేదని చెప్పాను. ఈ వయసులో ఈ బాధతో నేనేం పాడగలను రాజీ? ఏం చెప్పమంటారు ఆదినారాయణ గారికి? ఎవరు? రామకృష్ణ పాడుతున్నాడట కదా, బాగానే పాడుతున్నాడు కుర్రవాడు. ఆ పాటలే ఉంచేయమని చెప్పు. అలాగే చెప్తారు, నువ్వు కొంచెం నెమ్మదిగా ఉండు. అలాగే చెప్తారు, ఆయాస పడకు, నువ్వు పాడద్దులే. కొంచెం తగ్గాక ఇంటికి వచ్చాక అప్పుడు మళ్ళీ కడుపు నిండా భోజనం చేసి కమ్మగా గుండెల నిండా పాట పాడుకోవాలి. అలాగే తప్పకుండా మావయ్య, 2 రోజుల్లో నయం అయిపోతుంది. మనం ఇంటికి వెళ్ళిపోతాం. నీకు ఇష్టమైన వంకాయ కూర వండుతాను, చక్కగా తినేసి హాయిగా పాడుకుంది. కానీ మళ్ళీ పాడగలనంటావా? తప్పకుండా పాడతాను మావయ్య. మరి పాడు దగ్గు నా ప్రాణం తీసేస్తుంది రాజీ. ఎక్కువ మాట్లాడకు మావయ్య. అందాక పుస్తకం చదవండి మావయ్య. చూసావా రాజీ? ఏంటి మావయ్య? ఈ పేపర్లో ఏముంది మావయ్య? నాగయ్య గారు చనిపోయారని రాసింది. అవును మావయ్య. వచ్చే నెల నా పేరు కూడా ఇందులో ఉంటుంది. అలా మాట్లాడకు మావయ్య, ఇలా అయితే నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. వద్దు రాజీ, వెళ్ళిపోకు. నెమ్మదించు మావయ్య, నెమ్మదించు. నీకు తగ్గిపోతుంది, చక్కగా ఇంటికి వెళ్ళిపోతాను. తగ్గుతున్నట్టే ఉండి మళ్ళీ వస్తుంది రాజీ. నువ్వు ఎక్కువ మాట్లాడకు మావయ్య. డాక్టర్ గారు డాక్టర్ గారు చూస్తున్నారు మావయ్య. డాక్టర్ గారు వస్తున్నారు మావయ్య. రాజీ రాజీ రాజీ. వెంకటేశ, ఈ బాధ భరించలేను, నన్ను తీసుకుపోవయ్యా. వెంకటేశ వెంకటేశ. డాక్టర్ గారు ఏమైందండి? ఘంటసాల మాస్టర్ మనకి ఇక లేరు, చనిపోయారు. వెళ్ళిపోతే ఎలా మాయ? ఒక్కసారి చూడు మాయ, ఇటు మాయ మాయ. అసతో మా అసతోమా. అయ్యో అన్నయ్య, ఇలా అయిపోయావేంటన్నయ్యా? మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయావేంటన్నయ్య? నీతోనే జ్యోతిర్గమయ నీ వల్ల నేను ఎంతో పేరు పొందాను అన్నయ్య. నేను జానకిని వచ్చానన్నయ్య. అమృతంగమయ. ఓ చివరి పాట సారా పాటే, మొదటి పాట శాంతి శాంతి పాడించారు. శాంతి. నేను ఎంతో అదృష్టవంతుడు. ప్రతి
ప్రతి ఒక్క దర్శకుడు, డైరెక్టర్ అందరూ కూడా నన్ను ఎంతో మెచ్చుకున్నారు. మీతో పాడిన పాటలన్నింటి కూడా సక్సెస్ అయ్యాయని చెప్పేసి. మీరు ఇలా మధ్యంతరంగా వదిలేసి వెళ్ళిపోతే ఎలాగన్నయ్యా? మేమేమైపోవాలన్నయ్యా?